సిఎస్ కాయిన్కి సంబంధించిన ట్రెండింగ్ అనేది ఇండియన్ మార్కెట్ అనేది నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాయి. ఇప్పుడు మనం డేటా సెంటర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? డేటా సెంటర్కి సంబంధించినటువంటి కరెంట్ కన్జంప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? హలో అండి, వెల్కమ్ బ్యాక్. ముందుగా మన కమ్యూనిటీ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో పాటు యాదృచ్ఛికమే అయినప్పటికీ కూడా ఇదే రోజు లాడవ్ గారి బర్త్డే కూడా రావడం చాలా సంతోషం కలిగిస్తుంది. కమ్యూనిటీ సభ్యుల నుంచి ఎన్నో బర్త్డే విషెస్ అన్నీ వెల్లువెత్తుతున్నాయి కూడా. మన కమ్యూనిటీ సభ్యులతో పాటు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి చాలామంది టీం మెంబర్స్ లాడవ్ గారికి విషెస్ తెలియజేశారు. లాడవ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మన టీం అందరి తరఫున బాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో భీమవరం టీం అందరు కలిసి చినకాపవరంలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే అది జరిగిన మరుసటి రోజే మనందరి అప్లైన్ అయినటువంటి నరేష్ సార్ వారి దంపతుల పెళ్లి రోజు రావడం కూడా ఒకలాంటి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నరేష్ సార్ దంపతులకు కూడా మనందరి తరఫున మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటాం. లాడవ్ గారి దగ్గర నుంచి కూడా మనకు ఒక సందేశం రావడం జరిగింది. అదేంటంటే, ప్రతిసారి కూడా నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో మంచి డాన్స్తో, మంచి మ్యూజిక్స్ మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ ఈసారి వాటన్నిటికీ భిన్నంగా నాకు నేనే ఒక్కనే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అని. అంటే నాకు సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్తోనే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్పారు. సో దాంతోపాటు లాడవ్ గారు అన్న మాట ఏంటంటే, ఎప్పుడైనా చాలా పెద్ద పని చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తనతో తాను సమయం గడుపుతానని చెప్పడం జరిగింది. సో దాని ఫలితమే చాలా సైలెంట్గా చేసినటువంటి వర్క్లోనే కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ఏంటి అనేది ఈ వారం మన వీక్లీ అప్డేట్స్లో ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి మన వీక్లీ అప్డేట్స్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మెటావేల్ వీక్లీ అప్డేట్స్ వీక్ 3. ఒకసారి క్రిస్టల్ కామి లీడర్ బోర్డ్ సంబంధించిన రిపోర్ట్స్ చూద్దాం. 17 వారాలుగా దీటు లేకుండా మొదటి 3 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటూ టాప్ 3లో నిలబడుతున్నటువంటి రంగనాయకులు సార్ని వెనక్కు నెట్టుతూ సార్ టీంకి సంబంధించినటువంటి గౌతమి మేడం 3వ స్థానానికి రావడం జరిగింది. మొదటిసారి ఈ ప్లేస్ని దక్కించుకున్నారు. అంతేకాకుండా లాస్ట్ వీక్ టాప్ 10లో ఉన్నటువంటి, అంటే 7th పొజిషన్లో ఉన్నటువంటి ఉమా మేడం ఇంకొక 3 స్థానాలు ఎక్కబాకి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సో ఈ కాంపిటీషన్ వల్ల ఈ వారం లీడర్ బోర్డులో మన రంగనాయకులు సార్ 7th పొజిషన్కి వెళ్ళడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మన టీంలోనే క్రిస్టల్ కామికి సంబంధించినటువంటి కాంపిటీషన్ పెరిగిపోయింది. హోలీ వీటాలో ఒక మంచి అప్డేటే వచ్చేసిందండి. ఏదైతే డిఎన్ఏకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ రాబోతుంది, డెవలపింగ్ స్టేజ్లో ఉందని మనం అనుకున్నామో ఆ డెవలపింగ్ స్టేజ్లో మొదటి దశకి మనం ఎంటర్ అయిపోయాం. మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా హోలీ వీటాలో ఐడి జనరేషన్కి సంబంధించి మనకి డీటెయిల్స్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అవన్నీ కూడా, అండ్ గ్రూప్స్లలో కూడా వాటికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. సో లాగిన్ మన యూజర్ ఐడి జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది, మన మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి మిగతా అంశాల గురించి తెలుసుకోవడానికి చాలా క్లియర్గా డీటెయిల్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. అయితే వీటిని ఎలా చేసుకోవాలి, ఏం సంబంధించి అని కూడా మనకు ఒకసారి మన గ్రూప్లో ఉన్న వీడియోస్ ద్వారా పెట్టడం జరిగింది. వాటిని గమనిస్తూ ఒకసారి హోలీ వీటాకు సంబంధించిన అప్డేట్స్లో కూడా మీరు అందరూ ఎంటర్ అవుతారని ఆశిస్తున్నాను. సో అడ్మిన్స్ ముందుగా చెప్పినట్లుగానే 26వ తారీఖున మనకి వేల్ అకాడమీకి సంబంధించిన వర్షన్ 1 రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో ముందుగా మనకి ఇంటర్ఫేస్కి సంబంధించిన మాత్రమే అవకాశం ఉంది. తర్వాత వర్షన్ 2కి అది అప్గ్రేడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన సైన్ అప్ ఎలా చేసుకోవాలి,
తర్వాత దాంట్లో మనం యూజర్ ఐడి ఎలా పెట్టుకోవాలి, అండ్ మెయిల్ ఐడితోని లాగిన్ చేసుకునేటప్పుడు ఓటీపీతో ఎలా దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మనకి రావడం జరిగింది. వి అకాడమీలో అసలు మనకి ఏముంది, దాంట్లో ఏం సంపాదించుకోవచ్చు, ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే దాంట్లో ఇంట్రడక్షన్కి సంబంధించిన కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి, క్రిప్టోకి సంబంధించి వెబ్3కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి, క్రిప్టో వ్యాలెట్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, అండ్ బూస్ట్కి సంబంధించినటువంటి కోర్సెస్తో పాటు డబ్ల్యూడెక్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిని మనం ఫ్రీగానే కోర్సెస్ చేసుకోవచ్చు, అండ్ వాటి ద్వారా మనం ఎన్ఎఫ్టీకి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా సంపాదించుకోవచ్చు. ఈ వి అకాడమీలో అసలు ఏం చేస్తాం, మనం ఏవైతే కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయో ఆ కోర్సెస్ని మనం ఎటువంటి ఖర్చు లేకుండా కోర్స్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్లలో పాల్గొంటాము, అండ్ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎన్ఎఫ్టీ రూపంలో సంపాదించుకోబోతున్నాం. దీంతో పాటు మనకి ఇక్కడ ఒక చిన్న సర్టిఫికేట్ సంబంధించి చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నారో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాళ్ళ పేరు దాని మీద రావట్లేదని చెప్పేసి ఒక కంప్లైంట్ రేస్ చేస్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు ఆ పేరు రావాలి అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో వి అకాడమీకి సంబంధించినటువంటి సైట్లో ఆ ప్రొఫైల్లో వాళ్ళ పేరు, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అనేది అప్డేట్ చేసి ఆ తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ మీద వాళ్ళ పేర్లు పొందొచ్చు. ఇక్కడ ఒక మంచి విషయాన్ని మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో లీడర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో ఈ 90 మెంబర్స్లోంచి కొంతమందిని కంటెంట్ క్రియేట్ చేయడానికి లేదా క్రియేట్ చేసినటువంటి కంటెంట్ని ప్రజెంట్ చేయడానికి దీంట్లోంచి కొంతమంది సెలెక్ట్ చేసుకోబోతున్నారని తెలిసింది. అయితే దీన్ని సెలెక్షన్స్లో గూగుల్ ఫామ్స్ ఇస్తారని, ఆ ఫామ్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోబోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మన ఆన్లైన్ వరల్డ్ టీంలోంచి ఎవరైతే మీ 6 ఉన్నామో దీంట్లోంచి ఖచ్చితంగా కొంతమందికి అయితే అవకాశం దక్కుతుందని మాత్రం ఖచ్చితంగా ఆశిస్తున్నాం. బూస్ట్కు ముందు మన కాయిన్ ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుందని ఏదైతే మనం ఆశించామో అది స్టార్ట్ అయిపోయింది. ఒక్క రోజులోనే $1 నుంచి మొదలుపెట్టి హైయెస్ట్ ప్రైస్ $1.85కి రీచ్ కావడం ఇందుకు నిదర్శనం. అయితే ఈ ప్రైస్కి వెళ్ళినప్పుడు కాయిన్ గీకోకి సంబంధించిన దాంట్లోనే $14.7 మిలియన్ యొక్క వాల్యూమ్కి రీచ్ అవ్వడంతో పాటు మనకి యూనిస్వాప్, మెక్సీ అండ్ మన డెక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మంచి లిక్విడిటీని కూడా సంపాదించుకునే స్థాయికి ఈ ప్రైజ్ అనేది సంపాదించి పెట్టింది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం గుర్తు చేసుకోవాలి, అదేంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్కి సంబంధించి కాయిన్స్ ఏవైతే ట్రెండింగ్లో ఉంటాయో వాటికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ఈ 2 days రిపోర్ట్కి బట్టి మన కాయిన్ ఏదైతే సిఎస్ ఉందో అది కాయిన్ మార్కెట్ క్యాప్లో సెకండ్ పొజిషన్కి దూసుకెళ్లడంతో పాటు ఈ స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారణంగా మన ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది నెంబర్ 1 పొజిషన్లో, అంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో మన సిఎస్ కాయిన్కి సంబంధించిన ట్రెండింగ్ అనేది ఇండియన్ మార్కెట్ అనేది నెంబర్ 1 పొజిషన్కి వెళ్తే 24 అవర్స్లోనే అది టాప్ 10లోకి రీచ్ అవ్వడం అనేది ఒక మంచి కొసమెరుపుగా మనం చెప్పుకోవచ్చు. మనకి అప్పుడప్పుడు మన ఫోన్లో మెమరీ ఫుల్ అవుతున్నట్టుగా మనకి కొన్ని నోటిఫికేషన్ చూపిస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, అవసరం లేని డేటా ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తాం. అయితే ప్రతిసారి అలా డిలీట్ చేయాల్సినటువంటి డేటా కాకుండా ముఖ్యమైన డేటా కూడా ఉండొచ్చు. మరి అలాంటి డేటాని సేవ్ చేసుకోవడానికి మన ఫోన్లో స్పేస్ సరిపోకపోవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ కేవలం మన ఫోన్కి సంబంధించి కాదు, జీమెయిల్కి సంబంధించి కూడా మనకి ఏదైతే 15 GB ఫ్రీ స్పేస్ ఉంటుందో అది ఫిల్ అయిపోయిన తర్వాత కూడా స్టోరేజ్ ఫుల్ అవుతుంది. మరి ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, అవసరం లేని డేటాని దాంట్లోంచి డిలీట్ చేస్తూ ఉంటాం. కానీ దాంట్లో కూడా ముఖ్యమైన డేటా ఉంటుంది, డిలీట్ చేయాల్సిన సిచ్యువేషన్ లేకుండా ఉంటుంది. మరి అది కూడా అప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, పర్చేస్ ద స్టోరేజ్ అనేది మనకు ఒక ఆప్షన్ కనపడుతుంది. అంటే స్టోరేజ్ని మనం రెంట్గా తీసుకుంటాం, ఎవ్రీ మంత్ దానికి స్టోరేజ్కి కావాల్సినటువంటి అమౌంట్ పే చేస్తూ ఉంటాం. అలాంటి స్టోరేజ్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? కేవలం జీమెయిల్కి సంబంధించి కాదు, గూగుల్లో మనకున్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్కి సంబంధించిన డేటా అంతా స్టోర్ అవ్వడానికి ఎక్కడ స్టోర్ అవుతుంది?
కేవలం గూగుల్ కాకుండా క్లౌడ్ అని ఇలాంటి సంబంధించినటువంటి ఏవైతే స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ అవుతూ ఉంటాయి. వాటినే సర్వర్స్ అంటూ ఉంటారు. అయితే ఈ సర్వర్స్ అనేవి ఏదో చిన్న మెమరీ కార్డ్ టైప్లోనో లేకపోతే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ టైప్లో ఉండదండి. చాలా పెద్దగా పెద్ద పెద్ద బిల్డింగ్ సైజులో సర్వర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం వీటిని డేటా సెంటర్స్ అంటారు. ఇప్పుడు మన ఈ డేటా సెంటర్స్ గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా మనకి వైజాగ్లో ఒక డేటా సెంటర్ అనేది ఓపెన్ కాబోతుంది అనేది ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. $6 మిలియన్ నుంచి $15 మిలియన్ ఖర్చు అయ్యేటువంటి పెట్టుబడితో దీన్ని మనకి వైజాగ్లో స్టార్ట్ కాబోతున్నట్టుగా మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ డేటా సెంటర్స్లో ఏం జరుగుతుంది, మన స్టోరేజ్కి సంబంధించి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సర్వర్స్లో మనకి సేవ్ అయి ఉంటుంది ఆ డేటా అంతా. అయితే ఇక్కడ వీటికి ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వాటికి కావాల్సినటువంటి పవర్ అంటే ఎలక్ట్రిసిటీ అది 24/7 రన్ అవుతూ ఉండాలి. దానికి కావాల్సినటువంటి హీట్ జనరేట్ చేయకుండా కూలింగ్ అయ్యేలాగా వాటికి కూలింగ్ జనరేట్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అతి ముఖ్యమైనటువంటిది. ఆ డేటా హ్యాక్ అవ్వకుండా మన డేటా ఎటు ఇబ్బంది పడకుండా అండ్ మన కంట్రోల్లోనే ఉండేటట్టుగా వాటికి టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ ఇప్పిస్తూనే అది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అనే విధంగా ఉండాలి. అలాంటి డేటా సెంటర్స్ ఎంత పవర్ కన్సంప్షన్ చేస్తాయి అనే విషయాల్ని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ డేటా సెంటర్కి ఎంత పవర్ కన్సంప్షన్ జరుగుతుంది ఒకసారి లెక్కలు చూస్తే ఒక GW అంటే ఒక గిగావాట్ కరెంట్ కావాలంటే ఎంత ఎంత అంటే అది ఎంత ఉంటుంది అనేది 24/7 365 డేస్ అది కనుక వర్కింగ్లో ఉన్నట్లయితే 8760 గిగావాట్ అవర్స్ ఎనర్జీని కన్సంప్షన్ చేస్తుంది. అంటే దాని అర్థం 8.76 TWH. TWH అంటే టెరావాట్ పర్ అవర్. ఎందుకు TWH గురించి మాట్లాడుతున్నానంటే 2026 ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 2030 నాటికి అది దాదాపుగా 945 TWH అవసరం పడేంత కెపాసిటీ అంటే అంత యూసేజ్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నటువంటి ఈ స్టోరేజ్ క్లౌడ్స్ ఇవన్నీ వాడుతున్నామో ఇది కాస్త 2030 నాటికి 945 TWHకి అవసరం పడుతుంది అనేది ఒక అనాలిసిస్ ఇస్తున్నటువంటి విషయాలు. అంటే ఎంత డేటా సెంటర్స్ మీద మనం డిపెండ్ అవ్వబోతున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు వాడుతున్నటువంటి 1 GW అంటే 1 గిగావాట్కే ఇంత కరెంట్ సప్లై అవసరం ఉంటే 2030 నాటికి ఇంకెంత కరెంట్ అవసరం పడుతుంది ఒకసారి ఆలోచించండి. మరి ఇంత కరెంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మనం దీన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం, మన భూమి మీద ఇంత ప్రొడ్యూస్ చేసేంత అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం డేటా సెంటర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, డేటా సెంటర్కి సంబంధించినటువంటి కరెంట్ కన్జంప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, మనం చాలా క్లియర్గా ముందటి నుంచే తెలుసండి. లాడో గారు ప్రపంచంలో ఏదైతే ట్రెండింగ్ కాబోతుందో కొన్ని దశాబ్దాల పాటు ఏదైతే భూమిలో ఉండబోతుందో వాటిని ఖచ్చితంగా అందిపుచ్చుకొని మన మెటావేల్ ప్రాజెక్టులోకి తీసుకొస్తారని. ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ పవర్ సప్లై పవర్ కన్జంప్షన్ అవసరం పడుతున్నటువంటి విధానాన్ని చూసి రాబోతున్న 2030లో ఇంకెంత అవసరం పడుతున్న విషయాన్ని ముందుగానే అర్థం చేసుకొని దానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ బేస్డ్గా దాన్ని మనకి తీసుకురాబోతున్నారు. అయితే అది మన భూమి మీద కాదండి, స్పేస్లో ఒక దగ్గర కావాల్సిన సోలార్ ప్యానల్స్ని అరేంజ్ చేస్తూ అక్కడి నుంచి 2030లో కూడా మనకు కావాల్సినటువంటి ఎనర్జీ ఎంత అవసరం పడుతుందో అంత ఎనర్జీని మన భూమి మీదకి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టారనేది మనకు తెలిసినటువంటి విషయం. ఇది ఎక్కడో రాలేదండి, మనకి అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన అతి కీలకమైన పత్రిక ఖలీజా టైమ్స్ ఏవైతే ఉందో దీంట్లో ప్రచురితమైంది. దీంట్లో చాలా క్లియర్గా మనకు చెప్పారు, లాడో గారు ఏదైతే ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి పవర్ సప్లై ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన ఎనర్జీని 2030 నాటికి మనం అందిపుచ్చుకునేలాగా మన ప్రాజెక్ట్ ద్వారానే ఇది రాబోతుంది. అయితే ఇది ఏ విధంగా మన కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది, అక్కడ కూడా మన కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ మేబీ అక్కడ
పెట్టుబడి కూడా మన షేర్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అంతేకాకుండా మన ఎకో సిస్టమ్, మన రోడ్ మ్యాప్లో ఇది కూడా ఒకటి కాబోతుంది. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, చాలా సైలెంట్గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇది న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో వేచి ఉండండి ఫ్రెండ్స్, ఇందులో కూడా మనం మంచి రోజులను చూడబోతున్నాం. ఇవి మన ఈ 3rd వీక్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా చూద్దాం. సో ఎప్పుడు చెప్పేటట్టుగానే టెలిగ్రామ్కి సంబంధించినటువంటి అన్నెసరీ లింక్స్ జోలికి వెళ్ళకండి, జాగ్రత్త వహించండి. అండ్ వచ్చేటువంటి అప్డేట్స్ నిజమా కాదా అని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెటావేల్.